సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఓ బిల్డర్ అయితే ఏకంగా చెరువు మధ్యలోనే కట్టేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు దాని చుట్టూ నీరు చేరింది. ఆ బిల్డింగ్ ను బాంబుల సాయంతో కూల్చివేశారు. క్షణాల్లోనే బిల్డింగ్ నేలమట్టమైంది. బిల్డింగ్ కూలుస్తున్న సమయంలో రాయి తగిలి హోంగార్డ్ గోపాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, శ్రావణి, కాసేపటి క్రితమే మల్కాపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. ఎంఆర్ఓ సహాయంతో, అంటే ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చి ఈ కూల్చివేతలను పర్యవేక్షించడం జరిగింది. అయితే మల్కాపూర్ చెరువులో 2012లో ఇక్కడ కూల్చివేసినటువంటి అక్రమ కట్టడం ఏదైతే ఉందో 5 అంతస్తుల బహుళంతస్తుల భవనం నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత దాన్ని 2012 నుంచి కూడా అధికారులు దాన్ని ఫిర్యాదు చేయడంతో మాత్రం అటు అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రామస్తులు, మల్కాపూర్ గ్రామస్తులు గతంలో ఇక్కడ అక్రమ నిర్మాణాలు వెలిసాయి, చెరువులో కట్టడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే హైడ్రా వచ్చిన తర్వాత మాత్రం తిరిగి గ్రామస్తులు ఆశ చిగురించింది. ఖచ్చితంగా ఈ అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకుంటారని భావించి తిరిగి వాళ్ళు స్థానిక రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మాత్రం రంగంలోకి దిగినటువంటి అధికారులు మాత్రం 12 ఏళ్ల తర్వాత ఆ కట్టినటువంటి బిల్డింగ్ ను మాత్రం కాసేపటి క్రితమే బాంబుల సహాయంతో మాత్రం బ్లాస్టింగ్ చేసి కూల్చివేయడం జరిగింది. క్షణాల్లోనే 5 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ని మాత్రం నేలమట్టం చేయడం మాత్రం జరిగింది. మరోవైపు ఆ కట్టినటువంటి నిర్మాణం పక్కనే ఒక పార్కు కూడా ఉంది. ఆ పార్కును మాత్రం అధికారులు వదిలేశారు. అదేవిధంగా పార్కు పక్కనే మరో 2-3 నిర్మాణాలు కూడా ఉన్నాయి. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు వాటిపై రిపోర్టు ఇవ్వలేదు. వచ్చిన తర్వాత వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పి మాత్రం తహసీల్దార్ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు హైడ్రా తరహా కూల్చివేతలు మాత్రం సంగారెడ్డి జిల్లాలో మొదలవుతున్నాయి. హైడ్రా ఇప్పటికే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో అక్రమ కట్టడాలపై కొరడా జొలిపిస్తుంది. నిన్ననే అక్కడ సర్వే కూడా చేసింది. మరోవైపు ఇప్పుడు సంగారెడ్డిలో కూడా ఈ హైడ్రా తరహా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఇటు స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సాయంతో మాత్రం కూల్చివేతలను మొదలు పెట్టారు. కూల్చివేతలు చేసిన తర్వాత ఇప్పుడే అధికారులు కూడా వెనుదిరిగి వెళ్లడం అయితే జరిగింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలోనూ చెరువుల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం ఇటు స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఓ బిల్డర్ అయితే ఏకంగా చెరువును మధ్యలోనే కట్టేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు దాని చుట్టూ నీరు చేరింది. ఆ బిల్డింగ్ ను బాంబుల సాయంతో కూల్చివేశారు. క్షణాల్లోనే బిల్డింగ్ మొత్తం నేలమట్టమైంది. ఒకసారి ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఓ బిల్డర్ చెరువులోనే ఆ ఇంటిని నిర్మించిన విజువల్స్ ని ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కూల్చివేసిన ముందు, కూల్చివేసిన తర్వాత రెండింటిని విజువల్స్ ని కూడా ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక బిల్డింగ్ కూలుస్తున్న సమయంలో రాయి తగిలి హోంగార్డ్ గోపాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఓ బిల్డర్ అయితే ఏకంగా చెరువు మధ్యలోనే కట్టేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు దాని చుట్టూ నీరు చేరింది. ఆ బిల్డింగ్ ను బాంబుల సాయంతో కూల్చివేశారు. క్షణాల్లోనే బిల్డింగ్ మొత్తం నేలమట్టమైంది. ఆ నేలమట్టమైన దృశ్యాలను ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే బిల్డింగ్ కూలుస్తున్న సమయంలో రాయి తగిలి హోంగార్డ్ గోపాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు.